రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బెర్రీస్ అండ్ నట్స్ మగ్ చేసుకుంటాం. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో భాగంగా బెర్రీస్ అండ్ నట్స్ మగ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బెర్రీస్ అండ్ నట్స్ మగ్ కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, నానబెట్టిన వాల్నట్, నానబెట్టిన పొద్దుతిరుగుడు గింజలు, తేనె, నానబెట్టిన గుమ్మడి గింజలు, నానబెట్టిన బాదం. బెర్రీస్ అండ్ నట్స్ మగ్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ప్రాసెస్ అయితే చిన్నది కాబట్టి ఒకసారి మనం మాట్లాడుకుందాము. సో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకుంటాం, అందులోనే గ్రేడ్ 1 గురించి. దీంట్లో టైప్స్ ఎన్ని ఉంటాయి? సో దీంట్లో వచ్చేసరికి మనకు మేజర్లీ 2 టైప్స్ ఉంటాయి అశ్విని. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇంకొకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనమాట. ఓకే. సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ నాన్ ఆల్కహాలిక్ అంటే మాత్రం వాళ్ళకి డెఫినెట్లీ ఈ ట్రైగ్లిజరైడ్స్ కానీ లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఆ బేసిస్ మీద దాన్ని కేటగరైజ్ చేస్తాము. సో ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ ఎటువంటి వాళ్ళకి మనకి ఫ్యాటీ లివర్ అని వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఏ ఏజ్ గ్రూప్ అంటే జనరల్లీ ఇది టీనేజ్ వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వరకు ఉంటుందన్నమాట. బికాస్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి టీనేజర్స్కి కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, లేదు అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద, ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే అలేఖ్య గారు, అలాగే ఇప్పుడు మనం బెర్రీస్, నట్స్ కూడా యూజ్ చేస్తున్నాం కదా, ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళకి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో జనరల్గా అశ్విని మనకి డ్రై ఫ్రూట్స్ అనగానే చాలామంది దానివల్ల కొలెస్ట్రాల్స్ పెరిగిపోతాయని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ జనరల్గా డ్రై ఫ్రూట్స్ వల్ల మనకు కొలెస్ట్రాల్స్ అనేవి పెరగవు. అది బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేవి అందిస్తుంది అనమాట. సో దానివల్ల మనకు కొలెస్ట్రాల్స్లో HDL అని ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ అంటామో అది పెరుగుతుంది. ఓకే. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అనమాట. సో అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకు బాడీలో ఫ్యాట్స్ అనే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి డిఫరెంట్ కంపోజిషన్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకు ఫ్యాట్ కంటెంట్ పెరిగినప్పుడే ఈ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా ఆ టైంలో తగ్గిపోవు. సో అందుకోసం అని చెప్పేసి బాడీకి కొంచెం గుడ్ ఫ్యాట్స్ కూడా లభిస్తాయని చెప్పేసి నట్స్ తీసుకున్నాను. అండ్ బెర్రీస్ వచ్చేసరికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్. అంటే మనకి బాడీలో ఎక్కడైనా సరే కొంచెం ఏదైనా ఆర్గన్కి సపోర్ట్ ఇవ్వాలన్నా, కొంచెం బాడీకి ఇమ్యూనిటీ పెరగాలన్నా, ఫైటింగ్ రెసిస్టెన్స్ అనేది ఇవ్వాలంటే కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకోసమని బెర్రీస్ తీసుకున్నాను. డన్. సో ప్రిపేర్ చేసుకుందామా మరి? డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లో ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇది మనం లేయర్ వైజ్గా వేసుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసరికి నేను నానబెట్టిన ఓట్స్ వేస్తున్నాను. దీని మీద కొద్దిగా స్ట్రాబెర్రీస్ వేస్తున్నాను. నానబెట్టిన గుమ్మడి గింజలు వేస్తున్నాను. ఓకే. ఈ సీడ్స్ కూడా ఏంటి అంటే మనకి ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఫైబర్ కంటెంట్ అనేది బాడీకి లభించి కొలెస్ట్రాల్స్ని తగ్గించడానికి యూజ్ చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి కొద్దిగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి హెల్త్ కూడా మంచిది. హై కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా చాలా మందికి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక్కోసారి మనకి సడన్గా ఫ్యాటీ యాసిడ్స్ అనేది బాడీలో పెరగడం వల్ల డైరెక్ట్గా ఫ్యాటీ లివర్కి కన్వర్ట్ అవ్వదు. లాంగ్ టర్మ్ నుంచి మనకి హై కొలెస్ట్రాల్స్, హై ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేస్తూ అండ్ ఆల్కహాల్ తీసుకుంటూ ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్స్, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి అది ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ జనరల్గా బాడీలో కొలెస్ట్రాల్స్ అందరికీ ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కంపల్సరీగా అది గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అవ్వదు. ఓకే. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుందాం. నెక్స్ట్ మనం రాస్బెర్రీస్ కూడా వేసుకుందాం. ఓకే. పైన మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ ఓట్స్ వేస్తున్నాం. ఓకే. ఈ ఓట్స్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఓట్స్ అట్లీస్ట్ ఒకసారి డేలో ఏదో ఒక రూపంలో లైక్ ఓట్స్ పారిజ్ లాగా కానీ, ఇలా సోప్డ్ ఓట్స్ కానీ, ఓట్స్ చీలా అలా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాను. ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు. మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాను.
ఓకే, అలకే గారు, ఫ్యాటీ లివర్లో కూడా మనకి గ్రేడ్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అండ్ అలాగే కొంచెం బ్రీఫ్గా ఎటువంటి గ్రేడ్లో ఉన్న వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అండ్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనకి ఇనీషియల్గా డయాగ్నోస్ అయినప్పుడు గ్రేడ్ 1లోనే మోస్ట్ ఆఫ్ ద తెలుస్తుంది అశ్విని. బట్ కొంతమందికి ఏంటి అంటే సిమ్టమ్స్ లేని వలన వాళ్ళకి తెలియకుండా ఉంటుందన్నమాట. బట్ ఎక్కువగా బ్లడ్ వామిటింగ్స్, లేకపోతే స్టూల్స్లో బ్లడ్ రావడం, అలాంటి కొంచెం మందికి సిమ్టమ్స్ వస్తాయి. సో ఆ టైంలో చెక్ చేసుకున్నప్పుడు జనరల్గా ఇది తెలుస్తుంది మనకి ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పేసి. గ్రేడ్ 1లోనే మనకు తెలిసింది అంటే ఆ టైంలో మనకు రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ అండ్ మన కొలెస్ట్రాల్ మొత్తం కంపోజిషన్ చెక్ చేసుకొని దాంట్లో ఎటువంటి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ట్రైగ్లిజరైడ్సా లేకపోతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏది ఎక్కువ ఉందో చూసుకొని దానికి తగినట్లు మెడికేషన్ డైట్ ఫాలో అవుతే గ్రేడ్ 1లో నార్మల్ అయిపోతుంది. ఓకే, బట్ అది గ్రేడ్ 2 వరకు వెళ్ళింది అంటే కొంచెం సివియర్, బట్ స్టిల్ వాళ్ళు ట్రై చేయొచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ, డైట్ మోడిఫికేషన్స్ అండ్ కొలెస్ట్రాల్స్కి మెడికేషన్, సో ఇలాంటివి చేసుకుంటూ వాళ్ళు నార్మల్ అవ్వచ్చు. బట్ గ్రేడ్ 3 అనేది కొంచెం సివియర్ అనమాట. అంటే ఆ టైంలో ఖచ్చితంగా మనకి లివర్ గురించి కూడా లివర్ సపోర్టివ్ మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. లివోజన్ అట్లా టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. సో లివర్ సపోర్టివ్ మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ దాని తర్వాత అప్పుడు కూడా మనం సరిగ్గా జాగ్రత్త తీసుకోవట్లేదు. మోస్ట్లీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటూ అండ్ ఒబెసిటీ గ్రేడ్ 3లో అంటే చాలా సివియర్ ఒబెసిటీలో ఉంటూ డైలీ ఫ్యాటీ ఫుడ్స్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళకు కూడా ఈ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఓకే, యా. సో ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఎక్కడున్నా సరే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ యాజ్ వెల్ యాజ్ డైట్లో మోడిఫికేషన్స్ చేసుకుంటే కొద్ది వరకన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. సో గ్రేడ్ 1లో మాత్రం మరి రివర్స్ చేసుకునే ఛాన్సెస్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో కూడా ఉంది ఛాన్సెస్. ఓకే, బట్ గ్రేడ్ 3 లివర్ సిరోసిస్ ఆ స్టేజెస్, ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే మనకి లివర్ సిరోసిస్. సో ఆ స్టేజెస్లో కొంచెం కష్టం రివర్స్ చేసుకోవడం. ఓకే. ఫస్ట్ కొద్దిగా వాల్నట్స్ యాడ్ చేసి ఇవన్నీ కూడా సోక్ చేసినాయి. సోక్ చేసినప్పుడు ఏంటి అంటే బయో అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి ఎక్కువగా లభిస్తాయి. అందుకోసమని మ్యాక్సిమం ఈ సీడ్స్ అండ్ నట్స్ని సోక్ చేసి తీసుకోమని చెప్తాం. డన్. కొద్దిగా బాదం, ఇవి కూడా సోక్ చేసినవి, కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అండ్ స్ట్రాబెర్రీస్ కూడా సైడ్కి వేసేసుకో. కొద్దిగా హనీల్ డిజిల్ చేసుకో. ఓకే. సో మన బెర్రీస్ అండ్ నట్స్ మాకు రెడీ అయిపోయింది అశ్విని. ఓకే, సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో భాగంగా బెర్రీస్ అండ్ అలాగే నట్స్ మాకు ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బెర్రీస్ అండ్ నట్స్ మగ్కి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, నానబెట్టిన వాల్నట్, నానబెట్టిన పొద్దుతిరుగుడు గింజలు, తేనె, నానబెట్టిన గుమ్మడి గింజలు, నానబెట్టిన బాదం. బెర్రీస్ అండ్ నట్స్ మాకు తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో నానబెట్టిన ఓట్స్, స్ట్రాబెర్రీస్, నానబెట్టిన గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, రాస్బెర్రీస్, నానబెట్టిన ఓట్స్, పాలు, వాల్నట్, బాదం, స్ట్రాబెర్రీ, తేనె వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బెర్రీస్ అండ్ నట్స్ మగ్ రెడీ.